హాయ్ అండి. ఈరోజు బెండకాయ ఫ్రై చేశానండి. చూడండి, బాగుందండి, నచ్చిందా? ఇలా మీరు కూడా చేసుకోండి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా బెండకాయ ఫ్రై అండి. నచ్చిందా అండి? ఇలా మీరు కూడా చేసుకోండి. బెండకాయలు దీని ప్రాసెస్ చెప్తా. బెండకాయలు మంచిగా నీళ్ళల్లో కడిగేసి మంచిగా తుడిచి మంచి మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బాండి పొయ్యి మీద పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు అవన్నీ వేసేసి మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఈ బెండకాయలు వేయండి. ఈ బెండకాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేయండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత మంచి గంటి పెట్టి తిప్పేసి మూత పెట్టి కొంచెంసేపు బాగా మగ్గనివ్వండి. సన్న మంట మీద, అయితే సిమ్లో పెట్టేయండి. సన్న మంట మీద వేగిన తర్వాత బాగా మంచిగా వేగింది అన్నప్పుడు ఇంకొక నిమిషంలో దించుతాం అనగా కారం వేసేయండి. కారం సరిపడా వేసుకోండి. మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మంచిగా ఏగనిచ్చేసి ఆ కారం కూడా పచ్చివాసన పోయిన దాకా ఏగనేయండి. మంచిగా ముక్కలు పట్టిన దాకా కొంచెం ఒక 2 నిమిషాలు మంచిగా సిమ్లో మగ్గనిచ్చేసి ఇక దించేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. దీని ప్రాసెస్ చెప్పాను కదండి, మీరు ట్రై చేయండి. ఇలా పల్లీలు, ఒక పొయ్యి మీద పల్లీలు నూనె కొంచెం పోసుకొని పల్లీలు వేయించుకొని ఈ బెండకాయల్లో వేసి కలిపేసుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా నూనెలో వేసి వేపుకొని ఈ బెండకాయల్లో కలిపేయండి. బాగుంటుంది, కలర్ఫుల్గా తినడానికి కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఇలా వండుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఓకేనా? షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్. బాయ్ అండి.